నువ్వు నిజంగా డబ్బు సంపాదించాలని నువ్వు అనుకుంటే ఫస్ట్ నువ్వు బతికేటువంటి పనులు మానే, బతకడానికి చేసే పనులు మానే, డబ్బు సంపాదించడానికి చేసే పనులు చెయ్యి. అప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తావు. నువ్వు చాలామంది, నేను వెళ్తూ ఉంటాను, సార్ ఒక్క సంవత్సరం ఒక 2-3 లక్షలు అప్పు ఉంది సార్, నేను జాబ్ చేస్తున్నాను సార్, జాబ్ చేసి ఈ అప్పు కట్టేసి వెస్టలోకి వస్తాను అంటాడు. ఆడ అప్పు కట్టేది లేదు, వెస్టలోకి వచ్చేది లేదు. ఆడ అప్పు కట్టేది లేదు, ఈ వెస్టలోకి వచ్చేది లేదు. సార్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, ఆ ఇబ్బందులు అయిపోతే నేను వెస్టలోకి వస్తాను అంటాడు. ఆ ఇబ్బందులు పోవు, ఈడు వెస్టలోకి రాడు. ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత. సార్ నో, మీకు అప్పు తీరేది మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అప్పుంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు. సార్ నో. కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసా వాచా కర్మన నమ్మిన నా మిస్సెస్ కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రాసి పెట్టుకోండి, 1 కోటి రూపాయల అప్పున్నా కూడా తీర్చొచ్చు.